పుట్టగానే పరిమళించింది అనే సామెతలాగా ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులను డాక్టర్గా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక విద్యా సంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యని అందిస్తూ జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించేటువంటి డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా విద్యార్థులకు, జాతీయ స్థాయి విద్యార్థులకు, అనేక రాష్ట్రాల విద్యార్థులకు ఒక మంచి డాక్టర్ విద్యను అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు డాక్టర్ విద్య ఎందుకోసం ఖమ్మం జిల్లాలో ప్రారంభం కావాల్సి వచ్చింది, ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డాక్టర్స్ విద్య అవసరం అనే అంశాలు, డాక్టర్ విద్య అనేది చాలా కష్టమా, నిజంగా ఎంత సాధ్యమైనటువంటి అంశం, ఎంత కష్టమైనటువంటి అంశం, కష్టానికి కారణం చాలా సులువైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం కేంద్రంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ మెడికల్ అకాడమీ యొక్క లక్ష్యం ఏంటి, విద్యార్థులు చదువు డాక్టర్స్ విద్య ఎంత సులువైంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి అసలు డాక్టర్ విద్య అంటే ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డాక్టర్స్ మెడికల్ అకాడమీలోనే దొరుకుతుందనేటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా మీరు ఎప్పుడు ఈ మెడికల్ అకాడమీ స్టార్ట్ చేశారు, ఎంతమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారు, డాక్టర్స్గా ఎంతమంది తయారు చేశారు? యాక్చువల్గా మేము 2017వ సంవత్సరంలో నాకు చిరకాల మిత్రుడైన భరణి కుమార్, నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ, ఆయన కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఇద్దరం అనుకొని కార్పొరేట్లో బాగా వర్క్ చేస్తున్నాము. అదే వర్క్ మనం సొంతంగా చేసుకొని మన సంపాదన ఏదో, మా శాలరీ ఏదో సంపాదిద్దామనే ఉద్దేశంతో మనం 2017లో డాక్టర్స్ మెడికల్ అకాడమీని స్థాపించడం జరిగింది. సో 2019 ఫస్ట్ బ్యాచ్తోనే మన హైదరాబాద్ మినహా తెలంగాణ మొత్తం మీద కూడా ప్రథమ ర్యాంకు సాధించాము. నీట్లో సాధించాము, ప్లస్ ఎంసెట్లో కూడా 11th ర్యాంకు, తర్వాత 19th ర్యాంకు సాధించాము. అయితే అప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే కనుక దాదాపుగా 400 మంది విద్యార్థుల్ని ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీల్లో మనం నిలపగలిగాము. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి ఖమ్మంలో ఏ వీధి చూసుకున్నా సరే మా విద్యార్థి ఒకళ్ళు ఉంటారు. ఈ ఖమ్మం జిల్లాలో ఏ ఊరు చూసుకున్నా సరే మా విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఈ డాక్టర్స్ అంటే మెడికల్ విద్య అనగానే డాక్టర్స్ మెడికల్ అకాడమీ గుర్తు రావడానికి కారణం మా యొక్క ఫలితాలు. అంటే డాక్టర్స్ అకాడమీకి సంబంధించి ప్రారంభమైన నాటి నుంచి 400 మంది విద్యార్థులు అనేది ఖమ్మం జిల్లాలో అద్భుతంగా తల్లిదండ్రులందరూ కూడా సంతోషించదగిన విషయం. అయితే ఈ నేపథ్యంలో అసలు డాక్టర్స్ మెడికల్ అకాడమీలో సహజంగా మీరు యాజమాన్యంగా ఉన్నారా, ఫ్యాకల్టీగా ఉన్నారా? సహజంగా ఫ్యాకల్టీ ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు సాధించదు అనేటువంటి అపోహ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒక దాదాపు 20 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఫిజిక్స్ ఫ్యాకల్టీగా. యాక్చువల్గా మనకి పాజిటివ్ పాయింటే ఫ్యాకల్టీ కమ్ మేనేజ్మెంట్. జనరల్గా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫ్యాకల్టీ మేమే చెప్తాము కాబట్టి మీకు రిజల్ట్ బాగా వస్తుందని చెప్పి మనం విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రాను ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్య పెరిగిందో మేనేజ్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి కాబట్టి ఆటోమేటిక్గా మిగతా స్టాఫ్ను పెట్టి వీళ్ళు జస్ట్ మేనేజ్మెంట్ చూసుకోవడమే సరిపోతూ ఉంటుంది. కానీ మాకు 7 సంవత్సరాలైంది, ఇప్పుడు 8వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ కూడా మేమిద్దరం కూడా దాదాపుగా 8 పీరియడ్స్ 10 అవర్స్ వర్కింగ్ చేస్తూ మేము ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. మనకు ఉన్న పాజిటివ్ పాయింట్ మెయిన్ అదే అనమాట. అంటే దాదాపు ఇప్పటికే నీట్ సంబంధించి జాతీయ స్థాయిలో లీకేజ్ సంఘటన జరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా కొంత గందరగోళ పడుతూ ఉన్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా నీట్ లీకేజ్ జరగలేదు. ప్రస్తుతం అది రద్దు అవుతుంది, అసలు మళ్ళీ చదివిస్తే మళ్ళీ ఈ రకమైన లీకేజ్ అవుతుంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నీట్ అనేది యాక్చువల్గా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం ద్వారా అది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఫిజిక్స్కి ఒక క్వశ్చన్ యాడ్ చేయడం వల్ల, అంటే తప్పు అయినా సరే దాన్ని కరెక్ట్ ఇవ్వడం వల్ల 720కి 720 మార్కుల వాళ్ళు వచ్చిన సంఖ్య చాలా పెరిగింది. ప్లస్ 690 వచ్చిన వాళ్ళకి కూడా 4000 ర్యాంకుకి వెళ్ళింది. అంటే కారణం ఏంటంటే ఈ రకాల కారణం. ఇప్పుడు గ్రేస్ మార్కులు ఇచ్చిన వాళ్ళకి ఎట్లాగో మనకి ఎగ్జామ్ పెట్టారు, ఈ ఎగ్జామ్ పెట్టారు 23rd రోజు, 30వ తారీఖు దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ర్యాంకులన్నీ మారిపోతాయి. ప్లస్ ఒకటైతే 100% గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ రీనీట్కి సుముఖం చూపించట్లేదు. కాబట్టి ఎవరైతే మెరిట్ విద్యార్థులు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళు రీనీట్ రాయాల్సిన అవసరం లేదు, అంత గందరగోళం అవసరం లేదు. టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు దీనికి రిలేటెడ్ కాని వాళ్ళు కూడా రీనీట్ జరపాల్సిందే అంటున్నారు. కానీ దాంట్లో ఉన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నీట్ వస్తుంది, నాకు సీట్ వస్తుంది అన్న సందర్భంలో వాళ్ళని డిస్కరేజ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రీనీట్ 100% జరగదు. అండ్
మేమైతే జరిగితే కనుక మేము ఉద్యమం చేస్తాం అంటే 100. జాతీయ స్థాయిలో కూడా మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్టుగా ఇప్పటివరకు ఇక్కడ మేము చూడలేదు. అసలు ఈ రిజల్ట్స్ విషయంలో కూడా ఇటీవల కాలంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఒక తప్పుడు ప్రకటనలు చేసుకుంటూ ఉన్నాయి. అటు హైదరాబాద్లోని విద్యా సంస్థలు, విజయవాడలోని విద్యా సంస్థలు 400 మంది విద్యార్థులకు ఫ్రీ సీట్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఈ ర్యాంక్స్ సంబంధించిన దాంట్లో ఇందులో ఒరిజినాలిటీ ఏంటి అసలు? ఎస్, 100% అండి. చాలామంది నేను ఆన్లైన్ చెప్పామని చెప్పేసో లేదా మనకి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసో వాళ్ళ మార్క్స్ వేసుకోవటం జరుగుతుంది. అంటే జనరల్గా ఫలితాలు రాని వాళ్ళు తప్పక వేసుకుంటున్నారు. కానీ మనకి నిజాయితీ ఫలితాలు ఎందుకంటే మనం క్లియర్గా అందరికీ మెన్షన్ చేసాము. హాల్ టికెట్ నెంబరు ప్లస్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కాకుండా అవి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాయి. మన ఫ్రెండ్ ద్వారా అడిగిన అవైలబిలిటీ ఉంటాయి. కానీ మా సంస్థకు వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి నిజాయితీ వాళ్ళు మీరు కూడా ఎక్కడైనా జాయిన్ కావాలన్నా ఏ కాలేజీలో కానీ కోచింగ్ సెంటర్లో కానీ జాయిన్ కావాలి. ఎందుకంటే సింపుల్గా ఏదో జాయిన్ అయ్యామా వచ్చిందా కాదు, సరి అయిన సంస్థ. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించండి, నాకు ఈ సంవత్సరము 400 మార్కుల పైన 220 మంది విద్యార్థులు ఉన్నారు అంటే నాకున్న 380 మందిలోనే, అంటే దాదాపుగా సగం మంది విద్యార్థులకి సక్సెస్ సాధిస్తున్నాం. అంటే మీరు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ రాష్ట్రం తీసుకున్నా సరే ఒకే సంస్థ నుంచి ఒకే పట్టణం నుంచి సగం మందికి, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్, గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించబోయే సంస్థ ఇంతవరకు లేదు. అది ఫస్ట్ పాయింట్, పాజిటివ్ పాయింట్. అలానే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్గా అక్కడ ఉన్న విద్యార్థులు, పాత విద్యార్థుల్ని మీరు ఇక్కడే చదివారా లేదా అని ఎంక్వైరీ తీయండి. మీకు ఆ హక్కు ఉంది, ఫీజు కడుతున్నారు కాబట్టి మీకు ఆ హక్కు ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అడగండి, ఫోన్లో మాట్లాడండి. అప్పుడు మాత్రం మీరు సరైన డెసిషన్ తీసుకోండి అనేది నా. అంటే ఖమ్మం జిల్లా ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలిపిన డాక్టర్స్ మెడికల్ అకాడమీకి సంబంధించి దాదాపు మీ విద్యార్థులు ఎక్కడ చూసినా దాదాపు మెడికల్ అకాడమీ చదివిన విద్యార్థులే కనిపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అసలు ఏ రాష్ట్రాల నుంచి స్పందన ఉంది మెడికల్ అకాడమీ మీద? ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయిన విద్యార్థులు మీ దగ్గర చదువుతున్నారు? డాక్టర్ మెడికల్ అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మనకి తమిళనాడు నుంచి ఒక బాయ్ వచ్చాడు. వాడికి యాక్చువల్ 160 మార్కులు వచ్చినాయి మన దగ్గరికి రాకముందు. తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత 480 మార్కులతో తమిళనాడు మద్రాస్ మెడికల్ కాలేజ్ అంటే ఒక డ్రీమ్, మనకి గాంధీ అలానా అక్కడ మద్రాస్ మెడికల్ కాలేజ్ అనేది ఒక డ్రీము. దాంట్లోనే సాధించాడు మొదటి సంవత్సరంలో. తర్వాత ఇక రాను సంవత్సరాలు మనకి శ్రీకాకుళం నుంచి ఉన్నారు, వైజాగ్ నుంచి ఉన్నారు, నెల్లూరు నుంచి ఉన్నారు, తర్వాత జంగారెడ్డి కూడా నుంచి ఉన్నారు, విజయవాడ, ఇప్పుడు ఈ సంవత్సరం తిరుపతి నుంచి వచ్చారు. సరే అది పక్క రాష్ట్రాల నుంచి. మన రాష్ట్రంలో హైదరాబాద్లో అన్ని సంస్థలు ఉన్నా కానీ సరే, అన్ని కోచింగ్ సెంటర్లు, అన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నా సరే, హైదరాబాద్ని వదిలిపెట్టుకొని మన ఖమ్మంకి వస్తున్నారని కేవలం ఒకే ఒక్కటండి. ఎందుకంటే డాక్టర్ అనేది అన్ని ప్రొఫెషనల్స్ కన్నా ద బెస్ట్ ప్రొఫెషన్, మంచి స్టేటస్ అండ్ మంచి సర్వీస్ ఓరియంటెడ్ చేయగలిగే ప్రొఫెషన్ అది ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఎక్కడికైనా సరే మారుమూల ప్రాంతంలో మీరు కోచింగ్ సెంటర్ పెట్టినా సరే వస్తారు. సో హైదరాబాద్ నుంచి కూడా అక్కడ కోచింగ్ సెంటర్లు వదిలేసి మన దగ్గరకు వస్తున్నారు అండ్ సక్సెస్ సాధించి వెళ్తున్నారు. ఎవరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ సాధించకుండా వెళ్ళిన ఘటన లేదు మా దగ్గర. తమిళనాడు నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అండ్ మన తెలంగాణ ఎస్పెషల్. మీరు చెప్పండి, జీరో నుంచి హీరో అవ్వడం అనేది చాలా కష్టపడి తప్ప సాధ్యం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు మన దగ్గర యావరేజ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయినా సీట్ ఈజీగా మెడికల్ సీట్ వస్తుంది అనేటువంటిది ఒక నానుడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. దీని వెనుకున్నటువంటి ఎటువంటి సక్సెస్కి మీ దగ్గర ఉన్నటువంటి సూత్రాలు ఏంటి అసలు? యాక్చువల్గా మీరు అన్నట్టు మెడికల్ సీటు సాధించడం అన్నది చాలా కష్టమైంది అని స్టూడెంట్స్, పేరెంట్స్ అనుకుంటారు. ఇది డాక్టర్స్ మెడికల్ అకాడమీ స్థాపించక ముందు. కానీ స్థాపించిన తర్వాత గత 7 సంవత్సరాల నుండి సాధారణమైన పిల్లల్ని లేదా ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ని కొన్ని వందల మందిని డాక్టర్లుగా తయారు చేస్తున్నప్పుడు ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పేరెంట్ల అభిప్రాయం, పిల్లల అభిప్రాయం, డాక్టర్ సీటు సాధించడం చాలా సులభం, అది డాక్టర్ మెడికల్ అకాడమీలో సాధ్యమైద్ది అని ఒక నమ్మకం కలిగింది. దాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. దానికి కారణం ఏంటి అంటే కార్పొరేట్లో స్టూడెంట్ స్థాయిని బట్టి టీచింగ్ ఉండదు. వాళ్ళకు షెడ్యూల్ వేస్తారు, ఆ షెడ్యూల్ ప్రకారం పోతూనే ఉంటారు. స్టూడెంట్స్ దాన్ని ఫాలో కావచ్చు, కాకపోవచ్చు. దాన్ని ఫాలో కానీ స్టూడెంట్స్ అందరినీ వెనక సెక్షన్లకు నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మనది అట్లా కాదు. ఆ సెక్షన్లో ఉన్న స్టూడెంట్ యొక్క స్టాండర్డ్కు దిగి మనం టీచింగ్ చేస్తాం. ఏ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఒక స్టూడెంట్ రేంజ్ని బట్టి ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయి, ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయని పదే వాళ్ళకి చెప్తుంటాం. ఆ టాపిక్స్ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తుంటాం, వాటిలో మేము వర్క్షీట్లు ఇస్తుంటాం. ఆ విధంగా పిల్లలు ఏంది అంటే 0 స్థాయిలో ఉన్న పిల్లవాడు కూడా
ఒక 450, 550 రేంజ్లోకి డెవలప్ అవుతున్నాడు. ఎన్సీఆర్టీని దాటిపోయి ఏవేవో సాధ్యంగాని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయించకుండా వాళ్ళకు అవసరమైన నీట్ స్థాయికి ఉన్న క్వశ్చన్నే ఫోకస్ చేయటం వలన వాడు చదవాల్సిన టాపిక్ దాదాపుగా 30% రిడ్యూస్ అవుతుంది. ఇది పనికిరాని అన్ని తీసేయటం వలన. దాంతో స్టూడెంట్ ఏం చేస్తుందంటే తక్కువ సిలబస్ ఎక్కువ రివిజన్, ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిన మార్కుల్ని అంటే సీట్ గెటింగ్ కావాల్సిన మార్కులు. ప్రోగ్రామింగ్ సంబంధించి ప్రోగ్రామింగ్ కూడా మీరు అంటే కలిసి మీ పార్ట్నర్స్గా మీ ఫ్యాకల్టీగా దాదాపు చాలా సంవత్సరాల పాటు ఫ్యాకల్టీ చేసిన అనుభవంలో ఈ కోచింగ్ దీంతో పాటు కొన్ని ప్రోగ్రామింగ్ ఇతర స్టూడెంట్స్కి ఎటువంటి కోచింగ్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి మీరు తయారు చేస్తారా? దీని యొక్క ఇతర కార్పొరేట్ సిస్టమ్స్ సహకారం తీసుకుంటున్నారా? ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎటువంటి కార్పొరేట్ సిస్టమ్ని మేము తీసుకోమండి. ఇంకా మా సిస్టమ్నే వాళ్ళు ఫాలో అవుదాన్ని ట్రై చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏందని అడుగుతున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని మేము టీచింగ్ చేస్తూ ఉంటాం. అలాంటి మోడల్ క్వశ్చన్స్ తయారు చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అంటే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని కొద్దిగా స్టెప్ వైజ్గా పెంచుకుంటూ పోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నట్టు. జీరోలో ఉన్నవాడు ఒకసారి 100కి రాలేడు. మనం ఒక 15, 25, 40 అట్లా రేంజ్ పెంచుకుంటూ పోవాలి. అలా ఒక్కొక్క టాపిక్ను పదే రిపీట్ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం అనేది డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఒక సీక్రెట్. ఇది ఒకటి. అంటే దీంతో పాటుగా అదనంగా ఇప్పుడు మెటీరియల్ కొద్దిమంది విద్యార్థులకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ మెటీరియల్ తయారీకి సంబంధించి కావచ్చు, ఇతర విద్యార్థులకు రెగ్యులర్ ప్రాక్టీస్ సంబంధించి కాదు, ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నామా లేదా స్పెషల్ రిసోర్స్ పర్సన్స్ ఉంటున్నారా? మీ అనుభవం ఏం చెప్తుంది? యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్లు కూడా మెటీరియల్ను ప్రొవైడ్ చేస్తాయి. దానివల్ల ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ క్లాస్ రూమ్లో టీచింగ్ చేసే టీచరు ఆ మెటీరియల్లో ఉన్నటువంటి మోడల్స్ను, ఆ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చేటట్టు చేయగలిగితే సరిపోతుంది. లేదా స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చూపించాలంటే ఆ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్లే ఒక 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ పేపర్లు ఇస్తే వాళ్ళకి మార్కులు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ మనం అలా కాదు. మన దగ్గర టీచింగ్ అన్నది స్టూడెంట్కు మనమే సొంతంగా తయారు చేసినటువంటి అసైన్మెంట్లు ఇస్తాం. ఓన్గా ప్రిపేర్ చేస్తాం అసైన్మెంట్లు. ఆ టాపిక్ నుంచి ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్లు, ఎసెషన్ రీజన్లు ఉండేటట్టుగా ఏ మెటీరియల్లో లేనటువంటి మోడల్స్ నీటు స్థాయికి తగ్గట్టుగా క్వశ్చన్లు మేము స్వయంగా తయారు చేసి ఒక 150 క్వశ్చన్స్ అట్లా టాపిక్ను బట్టి ఇస్తుంటాం. లెసన్ని బట్టి. క్వశ్చన్ పేపర్లో కూడా కట్ అండ్ పేస్ట్ ప్రాసెస్ ఉండదు మా దగ్గర. టీచరు ఓన్గా తయారు చేస్తాడు. దాదాపుగా ఒక 45 క్వశ్చన్స్లో మినిమం 40 క్వశ్చన్స్ను ఓన్గా టీచర్ ఆలోచించి స్టూడెంట్స్ను బేస్ చేసుకొని ఆలోచించి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు. క్వశ్చన్ పేపర్కి సంబంధించి తయారుతో పాటు విద్యార్థులని అంటే చాలా మంది కొద్ది బలహీనంగా ఉంటారు. విద్యార్థుల ఆలోచన శక్తి కావచ్చు, నేర్చుకునే దశను కూడా వాళ్ళు ఎట్లా మోటివేట్ చేస్తారు? అంటే వీళ్ళందరి దాదాపు 400 మంది విద్యార్థుల్ని మీరు ఇప్పుడు డాక్టర్స్కి తయారు చేసినటువంటి మన మెడికల్ అకాడమీకి సంబంధించి ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉన్న విద్యార్థులకి స్పెసిఫిక్ అలాంటి విద్యార్థుల మీద ఫోకస్ ఏమైనా చేస్తున్నారా? కేవలం మెయిన్ సెక్షన్ మీద ఏమైనా చేస్తున్నారా? కంపల్సరీ మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ మీద మేము ఫోకస్ చేస్తాం. అట్లా ఫోకస్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మా సీట్లు అంచెలంచెలుగా పెరిగి అసలు ఎవరికి సాధ్యం కాని స్థాయికి 177 సీట్లు రావడం అంటే ఒక సంవత్సరం సాధ్యం. అది ఎవరికి సాధ్యం కాదు. దానికి రీజన్ ఏంటి అంటే ఆ స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయినప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడు అని కాదు, ఈ సెక్షన్లో ఉన్నాడు ఆ సెక్షన్లో ఉన్నాడు కాదు. మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ మనకు సమానమే. వాళ్ళకు సమానమైన టీచింగ్ ఉంటుంది, సమానమైన పేపర్ ఉంటుంది, సేమ్ సిలబస్ నడుస్తుంది. వాళ్ళకు తగ్గ స్థాయిలో కూర్చోబెట్టుకొని డౌట్లు చెప్పడం, ప్రతి పేపర్ డౌట్ క్లారిఫై చేయటం, వర్క్షీట్లు ఇచ్చి మళ్ళీ అందులో ఉన్న డౌట్లు క్లారిఫై చేయటం, నార్మల్ క్వశ్చన్ నుంచి మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్ పేపర్ వరకు కవర్ అయ్యేటట్టు చూసుకోవడం వల్ల ప్రతి స్టూడెంట్ మా దగ్గర సక్సెస్ కాగలుగుతున్నాడు. కార్పొరేట్ లాగా ఒక సెక్షన్ మీద ఫోకస్ చేయడం అనేది డాక్టర్ మెడికల్ అకాడమీలో లేదు. సార్ మీరు చెప్పండి, దాదాపు నిజాయితీ అంకిత భావం అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఉంది. దీని వెనుక మీరు పడ్డ చాలా కాలం, దాదాపు 20 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఒక టీచింగ్ ఫీల్డ్ మీది. ఇట్లాంటి నేపథ్యంలో ఫిజిక్స్లో కూడా దాదాపు మొత్తం బై మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక నానుడి కొంత. కెమిస్ట్రీ అటు జువాలజీ బాటనీలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్క్స్ని తీసుకురావడానికి పడ్డ కష్టాలు ఏంటి? దీని యొక్క ప్రోగ్రామింగ్లో సీక్రెట్ ఏంటి? సరే, నిజాయితీకి మారు పేరు డాక్టర్స్ మెడికల్ అకాడమీ అని అందరికీ తెలిసిన విషయమే. సరే, మరి ఫిజిక్స్ విషయానికి వచ్చారు కాబట్టి